స్వామిని శ్రీమతి సాయి కుమారి గారు పూలమాలతో సత్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మీరు మనకు ఎన్నో టీవీ ఛానల్లో కూడా కనపడతారు. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ రోజున మన దేవాలయంలో స్వామివారి గణపతి వైభవం అనే అంశంపై ప్రసంగించడానికి మన దేవాలయానికి ఇచ్చేసి మనందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కలిగింప చేయడం కోసం ఆశీనులై ఉన్నారు. కావున మరికొద్ది క్షణాల్లో వారు ప్రసంగం ప్రారంభిస్తారు. శ్రీమతి పద్మ గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారి ప్రసంగాన్ని ఇప్పుడు శ్రీమతి శ్రీ జగలగడ్డ జ్యోతి గారు వారి ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. కావున అందరూ కూడా సవరసాల చేతులై నిశ్శబ్దాన్ని పాటిస్తూ
స్వామివారి మీద మనస్సును లగ్నం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మాఘమాసంలో అంటూ మనకు అసలు ఈ యొక్క సంకష్టహర చతుర్థి ఏర్పడినటువంటి రోజున నాకేమనిపించిందంటే ఈ కాశీపేటలో ఎవరెవరైతే ఈ శ్వేతార్క గణపతి దేవాలయానికి వచ్చి ఉంటారో వారందరికీ కూడా ఆ కళ్యాణ గురువు అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం లభించి వారికి త్వరగా కళ్యాణాలు జరగాలి అంటే మా గురువు గారైనటువంటి కీర్తిశేషుడు శేషాచలపతిరావు గారు చెప్పినటువంటి ఈ వినాయకుడి యొక్క పూజని ప్రతి ఒక్కరికి తెలియజేద్దామని ఎందుకో ఇంతకు ముందే సంకల్పం కలిగింది. కాబట్టి మీకు అందరికీ తెలియజేశాను. ఎవరికైనా దీనిలో సందేహాలు ఉంటే కనుక ఫోన్ చేసి కనుక్కోవచ్చమ్మా. ఎవరైతే త్వరగా వివాహ యోగ్యతని సిద్ధింప చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పూజ చేస్తే ఆ కళ్యాణ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. నాకు తెలుసో తెలియదో సముద్రంలో నీటి బొట్టులాగా నాకు తెలిసినటువంటి 4 మంచి విషయాలని మీకందరికీ చెప్పేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ సిబ్బందికి అలాగే ముఖ్యంగా శర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి. చక్కగా పెరిగినటువంటి గరిక ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసుకోవాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ కాళ్ళతో తొక్కేసినటువంటివి జంతువులు మూత్ర విసర్జన చేసేటటువంటి ప్రదేశాలు కాకుండా చక్కగా పెరిగినటువంటి గరికను తీసుకొచ్చి ఇంటికి తెచ్చుకోవాలి. మనం ఈ వ్రతాన్ని బుధవారం రోజు మొదలు పెట్టాలి. బుధవారం రోజు మొదలు పెట్టి 9 రోజుల పాటు వరుసగా ఆడవాళ్ళైతే ఇబ్బంది రోజులు కాకుండా వరుసగా 9 రోజులు చేసేటట్టుగా మనం నియమం ఏర్పరచుకోవాలి. ఆ గరికని మనం తెచ్చిపెట్టుకొని ఎవరైతే వివాహాన్ని కోరుకుంటూ ఈ పూజ చేసుకుంటున్నారో వారు ఎవరి బొటనవేలు కలుపుకి వాళ్ళు గరిక యొక్క మొనని ఇక్కడ పెట్టుకొని ఎవరి బొటనవేలంతా వాళ్ళు తుంచుకోవాలి. ఎన్ని అష్టోత్తర శతనామాల వల్ల మనకి 108 నామాలు ఉంటాయి. ఈ 108 నామాలే ఎందుకు ఉంటాయి? 110 ఉండొచ్చు, 107 ఉండొచ్చు కదా. అంటే మనకి మొత్తం 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108. అంటే ప్రతి నక్షత్రంలో ప్రతి పాదంలో పుట్టినటువంటి వారందరూ కూడా ఆనందంగా హాయిగా ఉండాలని మనం 108 నామాలతో అష్టోత్తరం చేస్తాం. మనం ఏ పూజ చేసినా అందరి యొక్క అభ్యున్నతి కోసం చేస్తాం. నేను ఒక్కడినే బాగుపడాలి, నేను ఒక్కడినే వృత్తికి రావాలి అని మన యొక్క శాస్త్రంలో కానీ మన యొక్క చక్రాన్ని పెట్టాడో అది తీసుకుందామంటే సుదర్శన చక్రం కనిపించలేదు. అయ్యో ఇప్పుడే కదా ఇక్కడే పెట్టి వెళ్ళాను, ఇంతలోనే ఏమైపోయిందక్క అని మొత్తం వెతుక్కుంటూ ఉంటే అక్కడే ఉన్నటువంటి వినాయకుడు అన్నాడు, ఏంటి మామయ్య వెతుకుతున్నానంటే ఇక్కడ నేను సుదర్శన చక్రం పెట్టాను, అది ఏమైపోయిందో కనిపించట్లేదు అన్నాడు. అదే మామయ్య గుండ్రంగా ఉంటుంది, ఒక జిలేబీ లాగా ఉంటుంది, అదేనా అంటే అవునరా అదే, నువ్వేమన్నా చూసావా ఏంటి అంటే చూడటానికి మామయ్య నేను మింగేశాను అన్నాడు. ఇంకేముంది ఆయన గుండెల్లో రాయి పడింది. అయ్యో సుదర్శన చక్రం వీడు మింగేశాడు కొని ఏమన్నా అడగలడా? ఏమి అనలేడు. ఎందుకు మేనల్లుడు కొడుకైనా అయితే ఒక చెప్ప మీద ఒకటి వేస్తాడు, మేనల్లుడు కదా ఏమి అనలేడు. అక్కడికి ఏమన్నా కోపం వస్తుందేమో, ఈ చిన్న చిన్న కోపాటాలు ఉంటాయి కదా, బావగారు ఏమన్నా అంటారేమో, ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని బాబా ఏమి అనలేడు. ఎలాగైనా ఇవ్వరా అంటే వాడు కట్టాలి కూడా పగపగా నవ్వుతాడు. అప్పుడు విష్ణుమూర్తికి ఏం చేయాలో తోచక ఆయన ఏం చేశాడు, కుడి చేతినేమో పైకొచ్చేటట్టు ఎడమ చేతిని కిందికి వచ్చేటట్టు 2 చెట్లని ఇలా పట్టుకుని 3 మార్లు ఇలా కూర్చొని నుంచొని లేచాడు. అప్పుడు వినాయకుడికి పిల్లలకి చూడండి, ఏదైనా కొత్త రకమైనటువంటి చేష్టలు చూసారనుకోండి, చిన్న పిల్లలు మొదటిసారి చూసారనుకోండి, ఇదేదో బాగుంది మళ్ళీ మళ్ళీ
బాబు బతికించావురా అంటూ విష్ణుమూర్తి ఏం చేశాడు, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. అంటే ఏంటి, మేనమామ అయినటువంటి విష్ణుమూర్తిని ఆయన ఆ రకంగా అనుగ్రహించాడు. బాలుడిగా ఉండి ఒక్కసారి 3 సార్లు గుంజీళ్ళు తీసినంత మాత్రాన మేనమామని అనుగ్రహించాడంటే ఆయన చాలా సులభంగా అనుగ్రహాన్ని అందజేస్తాడు. భగవంతుడు కూడా చాలా ఇష్టపడేది ఏంటి, ఆయన కథలు వినాలంటే ఆయన కూడా చాలా ప్రీతి చెందుతాడట. భాగవతంలో కృష్ణ పరమాత్మ యొక్క కథలు వినేటప్పుడు ఒకవేళ సభలోకి కృష్ణుడే వచ్చినప్పటికీ కూడా మనము ఆ ముగ్ధ మనోహర రూపాన్ని తనివి తీరా చూద్దామని కృష్ణ పరమాత్మని చూసి ఏమైనా ప్రశ్నించాలనుకుంటే ఆయన కూడా ఏమంటాట, ఉండండి ఉండండి, నా కథలు చెబుతున్నారు, నా కథలు చెప్పుకోవడం అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందామని భగవంతుడు కూడా ప్రీతి చెందేది ఏంటి, ఆయన యొక్క కథలు వినడానికే భగవంతుడు కూడా ప్రీతి చెందుతాడు. మరి ఈ రోజు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. ఈ యొక్క సంకష్టహర చతుర్థి అంటే ఏంటి, మామూలుగా మనకి కృష్ణపక్షంలో ఒక చవితి తిథి వస్తుంది, అలాగే శుక్లపక్షంలో కూడా మనకి చవితి తిథి వస్తుంది. మరి ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తిథిని మనం సంకష్టహర చతుర్థిగా చెప్పుకుంటూ ఆ విఘ్ననాయకుడిని ఆరాధన చేసి సాయంకాలం చంద్రోదయమైన తర్వాత ఏం చేస్తాము, చంద్రోదయం తర్వాత చంద్రబింబాన్ని చూసి మనం చక్కగా భోజనాదులు చేస్తూ ఉంటాము. అంటే ఈ రోజంతా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరూ కూడా ఉపవసించి ఉంటారు. చంద్రోదయానంతరమే చంద్రుడికి విఘ్నేశ్వరుడితో కూడి మనం పూజ చేసిన తర్వాత మనం తీసుకోవలసినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటాము. అసలు ఈ తిథికి అంత ప్రాశస్త్యం ఎందుకు, చంద్రుడితో కూడుకున్నటువంటి ఈ యొక్క చవితిని మనం ఎందుకు ఇలా చేసుకుంటాము అంటే, విఘ్ననాయకుడు భగవంతుడి అవతారాలని మనం ఈ రకంగా అవతరించారు, దీని గురించి ఇలా అవతరించారు అని చెప్పుకోవడానికి వీల్లేదు. అవతార అంటే ఏంటి, తార అంటే ఆకాశంలో ఉంటుంది, అవతార అంటే భగవంతుడే తన రూపాన్ని భూమి మీదకి మనకి నడవడిక ఇట్లా ఉండాలని కానీ, లేకపోతే ఏదైనా నీతిని నేర్పించడం కోసం కానీ, దుష్ట సంహారం కోసం కానీ వస్తే ఆయన తారాలోకం నుంచి కిందికి దిగి వస్తే దాన్ని అవతారము అంటాము. ఒకానొక సందర్భంలోట బ్రహ్మగారికి కూడా సృష్టి చేయడంలో చాలా గడబిడిగా అనిపించిందిట. అంత పెద్ద తలకాయైనటువంటి బ్రహ్మదేవుడికి కూడా సృష్టిలో చాలా తికమకగా అనిపించి, అయ్యో ఏంటి నేను సృష్టి చేయలేకపోతున్నాను అని ఆయన అయోమయ అవస్థలో ఉండి ఒక్కసారి ఆ పరబ్రహ్మాన్ని తలుచుకున్నట్ట. అలా పరబ్రహ్మాన్ని తలుచుకున్నంత మాత్రాన గజముఖంతో ఉన్నటువంటి విఘ్ననాయకుడు హేరంబుడిగా ఆయనకి దర్శనమిచ్చాడు. 5 తలకాయలతో, హేరంబుడు అంటే 5 తలకాయలతో ఉండి సింహవాహనం మీద వస్తూ ఉంటాడు ఆయన. అలాంటి అవతారంతో బ్రహ్మగారికి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి ఇవ్వగానే, ఎందుకు నేను సృష్టి చేయడంలో ఇలా నేను కొంత బాధపడుతూ ఉన్నానంటే, ఇక ఇప్పటి నుంచి నీకు సృష్టి చేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు నిర్విఘ్నంగా సృష్టి చేయగలుగుతావని ఆ యొక్క వక్రతుండుడై ఉన్నటువంటి ఆ హేరంబ గణపతి ఆయన్ని అనుగ్రహించాడు. అందుకని ఆ తిథి ఏ తిథి, మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్షంలో వచ్చినటువంటి చవితి తిథి. అంటే అసలు సంకష్టహర చతుర్థి అంటే అసలు మొత్తం సృష్టి కంటే అంతటికంటే ముందు ఏర్పడినటువంటి ఆ విఘ్ననాయకుడి యొక్క ఆవిర్భావము మనము లెక్క ప్రకారం చూసినప్పటికీ కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో చవితి తిథి రోజు జరిగింది. అంటే ఈ రోజు జరిగింది. మనందరం ఎంత అదృష్టవంతులం చూడండి. అసలు ఈ ఆవిర్భావ ఘట్టాన్ని ఆయన ఎదురుగా కూర్చొని మనం చెప్పుకుంటున్నామంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనం దీన్ని చెప్పుకోలేము. ఎందుకంటే మనం భగవంతుడి గురించి చెప్పుకోవడం కూడా ఒక తపస్సే. ఆ భగవంతుడి సన్నిధిలో ఉండి మనం ఆ భగవంతుడి గురించి చెప్పుకోవడం తపస్సే, వినడం కూడా తపస్సే. ఎందుకంటే శృణ్వంతపః, మనం మన మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ భగవంతుడి ఎందే తదేకమైనటువంటి దృష్టితో ఆ భగవంతుడి గురించి వినడం కూడా అది ఒక తపస్సు లాంటిదే. కాబట్టి మనందరం ఇప్పుడు ఏం చేస్తాం,
ప్రసంగాన్ని